ఏడీహెచ్‌డీ అండ్ ఆటిజం అసలు యాక్చువల్లీ ఎందుకొస్తుంది? దేనివల్ల ఈ కేసెస్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి? అసలు ఆటిజం అంటే ఏంటి? సిన్స్ 20 ఇయర్స్ నుంచి, సిన్స్ 10 ఇయర్స్ నుంచి, సిన్స్ 5 ఇయర్స్ నుంచి కూడా కేసెస్ డబల్ అవుతున్నాయి. హ్మ్. ఈవెన్ ట్రిపుల్ కూడా అవుతున్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కనుక ఆటిజం లేని ఆటిజంని మనం ఎందుకు తెచ్చుకుంటున్నాం? హ్మ్. అసలు ఒకప్పుడు లేదు, ఆ! ఎందుకు వచ్చింది? ఏం మిస్టేక్ జరిగింది ఇక్కడ? లైఫ్ స్టైల్లో మిస్టేక్సా, లేకపోతే మన మెడిసినల్ సిస్టంలో మిస్టేక్సా అనేది ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళిపోతే, హ్మ్. సో హెల్త్ డిస్టర్బెన్సెస్ వల్ల, పేరెంట్స్ యొక్క హెల్త్ కండిషన్స్ డిస్టర్బెన్స్ వల్ల ఆటిజం, ఏడిహెచ్డి, హైపర్ యాక్టివ్ వస్తుంది. సో, రూట్ కాజ్ అనేది కాజ్ అనేది కన్ఫర్మ్డ్. బ్లైండ్గా వచ్చే ప్రాబ్లం కాదు. హ్మ్. హెల్తీ పేరెంట్స్కి ప్రాబ్లం రానే రాదు. సో వాళ్ళకి ఇంటర్నల్గా సపోజ్ మదర్ ఈజ్ హ్యావింగ్ సమ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్, హ్మ్. మదర్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఎనీ హెల్త్ రిలేటెడ్ సపరేషన్స్ ఇన్ పాస్ట్ మెడికల్ హిస్టరీ, హ్మ్. father is also having health issues, హ్మ్. maybe age related or lifestyle related, or taking medicines for హ్మ్. this one. So one of the major impact ఏంటంటే కనుక ఓవులేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో హ్మ్. మనకి ఇది అంటే కనుక 9 months ప్రెగ్నెన్సీ అనేది కానివ్వండి, ఎవ్రీడే గ్రోత్ అనేది కానివ్వండి, ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ ద మదర్ హెల్త్ అండ్ ఫాదర్. హ్మ్. ఫాదర్ది కూడా హ్మ్. ఫాదర్ స్పెర్మ్ ఇచ్చాడని చెప్పేసి దాన్ని ఫాదర్కి సంబంధం లేదని చెప్పడానికి లేదు. హ్మ్. ఫాదర్ ఈజ్ ఆల్సో హ్యావింగ్